దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వామపక్షాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి మున్సిపల్ బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి భారతదేశంలో 4 లేబర్ చట్టాలను రద్దు చేయాలని, అన్ని పంటలకు స్వామినాథన్ సిఫారసు మేర కనీస మద్దతు ధర నిర్ణయించి ధరలను అమలుపరిచే విధంగా పార్లమెంట్లో చట్టం తేవాలి, ఆహార భద్రత చట్టాన్ని వెంటనే అమలుపరచాలని, రైతులతో చర్చలు జరిపి వారిపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం ఉపాధ్యక్షులు లక్కు ప్రసాద్, సిఐటి ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు. కేవీపీఎస్ ఉపాధ్యక్షుడు ఆత్మకూరు నాగయ్య, సిపిఎం పట్టణ అధ్యక్షుడు డేవిడ్ రాజు, కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. నశించాలి రైతులపై మోడీ ముందే వైఖరి. చాలా రాష్ట్రాల్లో బంద్ కూడా జరుగుతూ ఉంది. 2 రోజుల నుంచి రైతులు ఈ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంతో పాటు ఇటీవలే డాక్టర్ స్వామినాథన్ గారికి భారతరత్న ప్రకటించారు. ఆయన చెప్పినటువంటి సిఫార్సులను అమలు చేస్తాము, కనీస మద్దతు ధరని ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఈ ఉద్యమం సందర్భంగా అనేక వేల మంది రైతుల మీద వేల కేసులు పెట్టిన హామీల్లో ఒక్కటి కూడా 2 సంవత్సరాల వరకు అమలు కాలేదు. కాబట్టి ఈ రోజున మళ్ళీ రైతాంగం చెల్లో ఢిల్లీ పిలుపునిచ్చి గ్రామీణ భారత్ బంద్కి, పారిశ్రామిక సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. ఢిల్లీలో వాతావరణానికి కానీ ఈ ఉద్యమం సందర్భంగా 700 మంది పైగా రైతులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఇది సాధారణ మరణాలు కాదు, ఇవి ప్రభుత్వ హత్యలు. ఇవి వీటన్నిటికీ మోడీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఇటీవల కాలంలో అంగన్వాడీ సమ్మెలోకి పోయారు, ఆశా వర్కర్లు కనీస వేతనం అడుగుతున్నారు, మున్సిపల్ వర్కర్స్ సమ్మె చేశారు. ఏ కార్మికుడికి కూడా సరైన వేతనం ఈరోజు ప్రభుత్వం ఇవ్వటం లేదు. వ్యవసాయానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పన కోసం 1,00,000 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేస్తారని చెప్పాడు. ఈ 2 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు కాదు కదా, 10,000 కోట్లు కూడా ఖర్చు చేయాల. దేశంలో ఏ ఒక్క రంగం కూడా అనుకూలంగా ప్రజలకు లేదు. విపరీతంగా రైతుల్ని రోడ్లలో మేకులు కొట్టడం, కొరడాలతో కొట్టడం, బాష్పవాయువు ప్రయోగం, 30,000 బాష్పవాయువు గోళీలు ఈరోజు ఆ పంజాబ్, హర్యానా రైతుల మీద ప్రదర్శిస్తున్నటువంటి స్థితి. అయితే మద్దతు ధర అంటున్నాం, ఇవన్నీ ఎవరికి ప్రజలకు పెట్టడంలా. 100 రూపాయలు బియ్యం అయితే ఆ రోజు 100 రూపాయలు అవుతుంటున్నాం. ఈ రోజు కరెంటు బిల్లులు విపరీతంగా అవుతున్నా ఏమాత్రం ప్రజా సమస్యల పట్ల మనం ఆలోచించకపోతే ఇది చాలా దుర్మార్గమైన స్థితిలోకి వస్తుంది. జనాభాలో 50% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతా ఉంటే 50% మంది ప్రజలకు 10 లక్షల కోట్లు పెట్టలేనటువంటి ప్రభుత్వం ఈ రోజు కేంద్రంలో ఉంది.